మనం ఈ రోజు అయితే మెస్సల్లోని కానీ కర్రీ పాయింట్లోని కానీ ఈ విధంగా చేసే విధంగా అయితే మనము బీరకాయ శనగపప్పు కర్రీ అండి. చాలా మంది బీరకాయ శనగపప్పు కర్రీ అంటేనే ఇష్టపడరు అన్నమాట. ఎందుకంటే మనం చేసే తరికాని బట్టి ఉంటుందండి. అదే విధంగా మీరు కానీ కరెక్ట్గా నేను చెప్పినట్టుగా చేసేటైతే మాత్రం బీరకాయ పలుచగా రాకుండా చేదు అనేది లేకుండా, చేదంటే బీరకాయ పెట్టి ఉంటుంది అనుకోండి, మసాలా కొబ్బరి మసాలా అని చెప్పి రకరకాల మసాలా అని చెప్పేసి ఇలా వేయకుండా కూడా మీకు జబర్దస్త్ ఉంటుంది. అదేవిధంగా నేను బీరకాయ కర్రీతో పాటు బీరకాయ పొట్టు తీస్తాం కదండి, ఆ పొట్టుతో పాటు కూడా ఒక చట్నీ అండి. మనకి ఇది రెస్టారెంట్లోని కానీ లేదంటే హోటల్స్లో కానీ క్యాటరింగ్లో కానీ మెస్సుల్లోని కానీ కర్రీ పాయింట్లో కానీ ఇటువంటి ప్లేసులు అయితే మాత్రం ఈ చట్నీ అనేది బాగా ఉపయోగపడుతుంది. చట్నీ ఏం చేయాలో తెలియనప్పుడు మీరు బీరకాయ చట్నీ అనేసి చెప్పొచ్చు. కొంతమంది బీరకాయ తొక్కు చట్నీ అనగా ఇష్టపడరు అన్నమాట. మీరు ఏం చెప్తారంటే జస్ట్ బీరకాయ చట్నీ అనేసి చెప్పండి, కానీ టేస్ట్ అన్నారా సేమ్ టు సేమ్ యాజ్ డీజ్గా ఇంక బీరకాయ చట్నీ ఉండేట్టుగా ఉంటుందండి. అంటే ఆ తొక్కుతో తయారు చేసినా సరే. అదేవిధంగా నేను ఈరోజు అయితే మీకు జబర్దస్త్ వంటకాలు అన్నమాట, 2 రకాల వంటకాలు. ఒకటి బీరకాయ శనగపప్పుతో కర్రీ ఒకటి, అదేవిధంగా బీరకాయ తొక్కు చట్నీ ఒకటి. ఈ 2 రెసిపీస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను అండి. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ ఫుల్ వీడియోని అయితే దయచేసి ఫుల్ వరకు అయితే చూసేయండి. లెట్స్ స్టార్ట్. రైట్ అండి, నేనైతే ముందుగా ఒక కడాయి లాంటిది అయితే పెట్టుకున్నాను అండి. కొంచెం వాటర్ అయితే ఉంది. వాటర్ ఇంకిన తర్వాత స్టార్టింగ్ దీంట్లో మనం ఆయిల్ అనేది పోసుకుంటున్నాం. ఆయిల్ అనేది మరి మీరు కొలత పెట్టట్లేదు కదన్నా, ఎట్లాగా లెక్క అంటేనేమో దగ్గర నేను కేజీ బీరకాయలు అనేది తీసుకున్నాండి. కేజీ బీరకాయలు గాను పావు కేజీ శనగపప్పును అయితే నేను దగ్గర ఒక 1.5 అవర్ ముందే నానబెట్టి పక్కన అయితే పడేసుకున్నాండి. ఎందుకంటే శనగపప్పు నానాలంటే కొద్ది టైం పడుతుంది కదా. అదే విధంగా నేను కేజీ బీరకాయలకు గాను ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసాను. ఫస్ట్ అయితే తాలింపు వేయట్లేదు, ఎందుకంటే మనం బీరకాయ ఏదైతే ఉందో బీరకాయని గీగుతాం కదండి, అది తొక్కు ఏదైతే ఉందో ఆ తొక్కుతో మనం చట్నీ చేయబోతున్నాం అన్నమాట. అందువల్ల ఆ చట్నీ ప్లస్ కర్రీకి రెండింటి కలిపి లాస్ట్ లో ఒకటేసారి తాలింపు అనేది వేసుకుంటండి. అందుకోసం మాత్రమే ఫస్ట్ లో తాలింపు అయితే వేయట్లేదు. ఒకవేళ మీరు బీరకాయ శనగపప్పు కర్రీ స్టార్టింగ్ లోనే చేసేటట్టయితే మాత్రం మీరు హ్యాపీగా తాలింపుని కూడా స్టార్టింగ్ లోనే అయితే వేసేసుకోవచ్చు. ముందుగా అయితే దీంట్లోనే ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి దీన్ని అయితే బాగా ఫ్రై చేయాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేది వరకు కూడా కొంచెం సేపు ఫ్రై అయితే చేయాలి. చూడండి, మనకి ఆనియన్స్ అనేది ఇదిగోండి ఈ విధంగా హాఫ్ బాయిల్ లెక్క ఫ్రై అయితే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ శనగపప్పు బీరకాయ ఇవన్నీ కూడా ఫ్రై చేస్తాం కదా, అందువల్ల దీంట్లోనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ మాదిరి పసుపు. ఇంకా దీన్ని కూడా ఒక్కసారి అయితే ఈ విధంగా బాగా కలిపేసుకోవాల్సి ఉంటుందండి. అల్లం పేస్ట్ కొంచెం కిందనే అడుగు పెట్టేంత వరకు కూడా. దీని తర్వాత ఇది శనగపప్పు అండి. అంటే నేను కరెక్ట్గా పావు కేజీ శనగపప్పు అనేది నేను ముందుగానే పెట్టుకున్నా అన్నమాట. దగ్గర నాకు అంటే ముందుగా నానితే కొద్దిగా బాగుంటుంది అనేసి అండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించి నానబెట్టాలంటే సరిగ్గా నానదనమాట. అందుకని ముందుగానే నేను రెడీ అవ్వకముందే నానబెట్టి అయితే పడేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మనం శనగపప్పుని కనీసం 1 నిమిషం సరే మనం ఫ్రై చేయాలండి. అప్పుడే ఉడుకుతుంది అన్నమాట. లేదంటే మళ్ళీ శనగపప్పుని మీరు సపరేట్గా ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే బీరకాయ టమాటా వేయక ముందే శనగపప్పును వేసి కొద్దిసేపు ఇదే ఆయిల్లోని ఫ్రై అయితే చేయవలసి ఉంటుంది. శనగపప్పు అయితే దగ్గర 1 నిమిషం సేపు అయితే ఫ్రై చేసండి. చూసారు కదండి, కింద లైట్గా అడుగు పెడుతున్నట్టుగా అనిపించింది అనమాట. దీని తర్వాత మనం కేజీ బీరకాయలని పొట్టు తీసేసుకొని మంచిగా కటింగ్ అయితే చేసుకున్నాండి. ఆ బీరకాయలని కూడా ఇందులోనైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ని బీరకాయలకు గిన్నె ఫుల్ అయినట్టు కనిపిస్తుంది కదండి, కానీ ఉడికేసరికి మాత్రం కొద్దిగా అవుతుంది అన్నమాట. బీరకాయలు ఉండే పవర్ అంతా ఎప్పుడు చూసినా సరే బీరకాయకి రేట్ ఎక్కువండి. అదేంటో అర్థం కాదు. ఇది ఒక మంచి కర్రీ కూడా మనం ఇంటి దగ్గర అయినా సరే హోటల్లో సరే సేమ్ టు సేమ్ యాజ్ డీజ్గా ఇలాగే చేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేటప్పుడే దీంట్లోనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసానండి. మళ్ళీ తర్వాత లాస్ట్ మినిట్ లో మనం కొద్దిగా చెక్ చేసుకొని తర్వాత అయితే వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటి దగ్గర అయితే ఎలా చేసేసుకోండి. కర్రీ పాయింట్లు అనుకోండి, శనగపప్పుని ఇలాగ వేసినా పర్లేదు, కానీ దీనికంటే కూడా ఇంకా బెటర్ గా రావాలి. పని స్పీడ్ ప్రాసెస్ అనేది కొద్దిగా స్పీడ్ గా జరగాలంటే మాత్రం మీరు శనగపప్పు ఏదైతే ఉందో శనగపప్పు నానబెట్టేసిన తర్వాత దాన్ని సపరేట్ గా గిల్లు వేసి ఒక 1 గంట సేపు ఉడకబెట్టేయండి. ఉడకబెట్టారనుకోండి పని కొద్దిగా స్పీడ్ గా జరుగుతుంది అన్నమాట మీకు. దీన్ని కూడా ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని బీరకాయ కానీ శనగపప్పు కానీ ఇది కొద్దిగా మనకు ఉడకాలండి. ఉడకాలని చెప్పేసి నేను దీనిపైన మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందాం. ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఒక 2 నిమిషాల సేపు కొద్దిగా ఉడికిందో, ఏది బీరకాయ కానీ శనగపప్పు కానీ ఉడికిందో, నేను నైస్గా కరెక్ట్గా ఇవి 5 టమాటాలు అండి. ఈ 5 టమాటాలని నైస్గా కట్ చేసుకున్నాను. కొద్దిగా తొందరగా ఉడుకుతుంది కదా అనే ఉద్దేశంతో ఆ టమాటాలు అయితే ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా దీన్ని కూడా ఒకసారి బాగా కలిపి దీంట్లోనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే తర్వాత నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కదా, మళ్ళీ అది ఎక్కువైపోద్దండి. అందుకనేసి జస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే కారం అయితే వేసాను. అదేవిధంగా ఫుల్గా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఫుల్గా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం కసూరి మెంతి. ఇదేంటి బీరకాయ కూరలో కూడా మీరు కసూరి మెంతి వేస్తున్నారు, అన్నిట్లో వేస్తున్నారంటే జస్ట్ చిన్న అడిషనల్ టేస్ట్ కోసం అండి. కొన్నిట్లో అయితే మనం ప్రతి దాంట్లో కూడా వేసుకోవచ్చు. అదేమీ దానివల్ల టేస్ట్ ఏమీ డామినేట్ ఎక్కువగా చేసేయడం అటువంటిది అయితే ఏముండదండి. అందువల్ల ప్రతి దాంట్లో అయితే వాడవచ్చుము. ఇలాగ ఉప్పులు కారాలు కూడా వేసిన తర్వాత ఇంక దీన్ని కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి.
చూడండి ఇప్పుడు మనకి దగ్గర చాలా వరకు వాటర్ అయితే ఉందండి. మళ్ళీ మనం ఏం చేయాలంటే దీనిపైన మనం మూత పెట్టేసి కనీసం దీన్ని శనగపప్పు కానీ బీరకాయ కానీ టమాటా కానీ ఉడికేంత వరకు కూడా ఉడికించాలండి. అంటే దగ్గర నాకు తెలుసుండి 15 నుంచి 20 నిమిషాల పైన పడుతుంది అనమాట. అప్పటి వరకు అయితే దీన్ని ఉడికిస్తూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నీరు ఏమైనా పొయ్యాలంటే వాటర్ అయితే ఏం పొయ్యవలసిన అవసరం లేదండి. ఎందువల్లంటే ఆవిరి రూపంలో తయారైన నీరే బీరకాయల నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటుంది, అలా దిగుతూ ఉంటుంది అన్నమాట. మనం ఉడికేంత వరకు కూడా దీన్ని అయితే బాగా ఉడికించేసుకుందాం. ఇంకా మనకి బీరకాయ అయితే బాగా ఉడికింది అన్నమాట. దగ్గర నేను 3 నుంచి 4 సార్లు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటానే ఉన్నానండి. నేను ఇప్పుడు వాటర్ అంతా కూడా బాగా ఇంకింది. శనగపప్పుని కూడా నేను చెక్ చేశాను, శనగపప్పు కూడా బాగానే ఉడికిందండి. అదేవిధంగా బీరకాయ ఏదైతే ఉందో బీరకాయ కూడా బాగానే ఉడికింది. టమాటా అన్నారా ఇంకా మొత్తం నుజ్జు అయిపోయి మనకు ఒక మంచి గ్రేవీలోకి అయితే తయారైందండి. ఈ స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. రైట్ అండి, నాకైతే కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది, అందుకని చెప్పి నేను కొంచెం సాల్ట్ కూడా వేశాను. అంటే మనకి సరిపడేటట్టు వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పచ్చివే, ఇదంతా కూడా పచ్చివే వేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లోని అంటే మనము ఇంకొక నిమిషంలో దించేస్తున్నాము అనేటప్పుడు అన్నమాట. అదేవిధంగా ఇందులో పులుపు వేసుకోవాలనేసి అంటారు అన్నమాట. టమాటాల్లో ఉండే పులుపు అయితే సరిపోతుందండి నాకు తెలిసి. మీకు ఇంకా కొంచెం పులుపు కావాలంటే మీరు పులుపు అనేది కూడా వేసుకోండి, దాంట్లో ఇబ్బంది అయితే లేదు. రైట్ అండి, మనం ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని అయితే వేసుకున్నాం అన్నమాట. ఇంకా దీన్ని ఒక్కసారి కలిపియాలండి. కింద మీద బాగా కలిపితే గ్రేవీ అంతా కూడా బాగా ఇంకి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా. ఇంకా దీనికి ఫినిషింగ్ ఉందండో అప్పుడే అయిపోయింది అనేసి అనుకోద్దు మీరు. ఫినిషింగ్ అంటే ఏంటంటే లాస్ట్ తాలింపు అనమాట. ఇంకా తాలింపు వేసేసరికి దీని టేస్ట్ ఉంటుంది, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట దాని టేస్ట్ అయితే. ఇంకా మనకి ఫైనల్గా అయితే ఇదైతే రెడీ అయ్యిందండి. దీన్ని అయితే మూత పడేసి ఒక పక్కకైతే తీసేద్దామండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం చట్నీ, బీరకాయ తొక్కుతో చట్నీ అనేది కూడా చూసేద్దాం. దీని అయితే పక్కన పడేసి రైట్ అండి. ఇంకా మనకి నెక్స్ట్ చట్నీ కోసం అన్నమాట. చట్నీ కోసం అయితే నేను ఒక కడాయిని అయితే పడేసుకున్నాను. దాంట్లోనే స్టార్టింగ్ కొంచెం ఆయిల్ అయితే వేసానండి, జస్ట్ కొంచెం మాత్రమే. ఎందుకంటే మళ్ళీ తాలింపులు అట్లా కూడా వేస్తాం కదా, మళ్ళీ ఎక్కువైపోద్ది. కొంచెం అంటే ఎంత అంటే దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్లు అనుకోండి. 1 టేబుల్ స్పూన్ మాదిరి శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు మాదిరి పల్లీలు అండి. పల్లీలు అంటే పచ్చి పల్లీలు అనమాట. ఇవి కూడా వేసుకొని దీన్ని కొద్దిసేపు అయితే మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పల్లీలు, శనగపప్పు, ఆయిల్ కొద్దిగా ఉడికినట్టుగా మనకి ఎప్పుడైతే అనిపించిందో దీంట్లో దగ్గర ఒక 25 పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాండి. ఇవి మొత్తం పేలుతాయి కనుకనే నేను మూత అయితే పడేసుకుంటున్నాను ఒక సైడ్కి. రైట్ అండి, అది కొద్దిగా పచ్చిమిరపకాయలు కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. లేదనుకోండి మనకు ఉడికింది అనుకోండి, ఉడికిన పచ్చిమిరపకాయ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది, కానీ ఆయిల్లో ఫ్రై అయిన పచ్చిమిరపకాయ టేస్ట్ అనేది వేరేగా ఉంటుందండి. అందువల్ల మనకి కొంచెం ఆయిల్ అయితే ఫ్రై అవ్వాలన్నమాట, కొంచెం టైం అయితే పడుతుంది. రైట్ అండి, మనకి ఎప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయ్యిందో నెక్స్ట్ ఇది తొక్కు. ఏ తొక్కు అండి? బీరకాయ తొక్కు అనమాట. ఇందులో అయితే బీరకాయలు అయితే లేవండి, ఓన్లీ తొక్కు మాత్రమే. మనము తొక్కు తీస్తాం కదండి, ఆ తొక్కుని బాగా కడిగేసుకొని తొక్కునైతే ఇందులోనైతే వేసేసాను. అదేవిధంగా ఇది కొత్తిమీర తొక్కు అనమాట. అంటే కొత్తిమీర కాళ్ళ లాంటిది కొద్ది మిగిలింది కదా అని చెప్పేసి అవి కూడా వేసానండి. దీనికి తోడు నేను ఒక 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు కొద్ది పెద్ద పీసులు లెక్కనే కటింగ్ అయితే చేసుకున్నాను, అవి కూడా వేసాను. కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ మాదిరి సాల్ట్, దీంట్లోనే కొంచెం పసుపు. ఇంకా దీన్ని కూడా ఒక్కసారి మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాల్సి ఉంటుందండి. పచ్చిమిరపకాయలు పైకి, తొక్కు కిందకి, పల్లీలు అవి అన్నీ కూడా ఇలాగా దీన్ని కొద్దిసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే కనీసం దీన్ని మనము ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం అయితే పడుతుందండి. ప్రజెంట్లో అయితే స్టార్టింగ్ అయితే ఇంక దీంట్లో ఏమీ వేయవలసిన అవసరం అయితే లేదండి. ఇదే కొద్దిసేపు మనకి బాగా ఫ్రై అయితే అవ్వాలి. ఇంకెందుకంటే మనం ఇంకా అప్పటి వరకు అయితే బాగా ఫ్రై అయితే చేసేసుకుందాం, టైం అయితే పడుతుంది కదా అందువల్ల. రైట్ అండి, మంచి ఘాటుతో అయితే నాకు బీరకాయలోని మళ్ళీ నేను కొంచెం వాటర్ అయితే పోసానండి మధ్యలోని. అదైతే వీడియో అయితే లేదు, ఎందుకంటే లైట్గా ఒక సగం గ్లాసు మాదిరండి, అంటే దగ్గర ఒక 100 ml వరకు వాటర్ అనేది పోసాను అనమాట. ఎందుకంటే నాకు ఇంకిపోయింది, కానీ బీరకాయ తొక్కు చూస్తూ ఉడకలేదు అన్నమాట, అందువల్ల అయితే వేసానండి. ఇప్పుడు నాకు ఈ వాటర్ కూడా మొత్తం ఇంకింది, ఈ తొక్కు కానీ టమాటా కానీ మొత్తం అన్ని కూడా బాగా అయితే ఉడికిందండి. ఇలా ఎప్పుడైతే ఉడికిందో మనం లాస్ట్ స్టేజ్లో దించేస్తున్నాము అని అనిపించినప్పుడు దీంట్లోని ఇది ఒకటే వెల్లుల్లిపాయ అండి, పెద్ద సైజు వెల్లుల్లిపాయ అనేది వేసాను, కొంచెం జీలకర్ర. రైట్ అండి, వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. చల్లగా అయిన తర్వాత దీన్ని పేస్ట్ లెక్క చేసుకోవాలి. పేస్ట్ లెక్క చేసుకుంటే కంటే ముందు దీంట్లో మనం పులుపు అనేది వేసుకోవాలండి. పులుపు అనేది టమాటాలు వేసాం కనుక నేనైతే గట్టి చింతపండు పులుపు అనమాట, అందువల్ల కొంచెం మాత్రమే వేసానండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసాను కూడా బాగా పులుపు వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసాం కదా, ఇంకా దీన్ని కూడా స్టవ్ అయితే బంద్ చేసి ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ లెక్క అయితే కొడేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదండి, కొంచెం నెలిగినట్టుగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీని అయితే పేస్ట్ అయితే చేసేసుకుందాం. రైట్ అండి, మంచిగా మనకి
మనకి కర్రీ అయితే రెడీ అయ్యింది, చట్నీ కూడా రెడీ అయింది. ఒక బౌల్ అయితే వేసేసుకున్నాం, మంచిగా కచ్చపచ్చ నెలిగితేట అయితే పడేసుకొని పక్కన పడేసుకున్నాం. లాస్ట్ ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే తాలింపు. ఈ తాలింపులోనే ఉంటుంది అసలైన మజా అనమాట. దీనికోసం అని చెప్పేసి నేను ఒక ఫ్రై పాన్ లాంటిది అయితే పెట్టుకొని దీంట్లో కనీసం ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే చట్నీలో కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆయిల్. ఈ విధంగా మనం స్టార్టింగ్ ఆయిల్ అయితే వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మరగనివ్వాలి. ఫస్ట్ దీంట్లోని శనగపప్పు దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్ వరకు, అలాగే ఆవాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఉంటాయండి. అంటే కర్రీకి 1 టేబుల్ స్పూన్, చట్నీకి 1 టేబుల్ స్పూన్ అనమాట. ఆ విధంగా మినపప్పు అది కూడా సేమ్ 2 టేబుల్ స్పూన్ వరకు ఉంటాయండి. వేసి ఇంక దీన్ని కూడా జస్ట్ ఇలాగ ఒక్కసారి కలుపుకోవాలి. ఇది మనకి శనగపప్పు కానీ మినపప్పు కానీ లైట్ గోల్డెన్ కలర్ లోకి రావాలండి. అప్పటి వరకు అయితే ఈ విధంగా కలపాల్సి ఉంటుంది అనమాట. రైట్, కొద్దిగా బాగా ఫ్రై అవుతుందని అనిపించినప్పుడు జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర కూడా సేమ్ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసానండి. దీన్ని కూడా కలిపేసుకుంటూ నేను ముందుగానే దంచుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇవి దగ్గర 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు అయితే ఉంటాయండి. వాటిని అయితే వేసాను. కానీ ఈ స్టైల్లో మాత్రం మీరు ఎప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకున్నా సరే కరెక్ట్గా దంచండి. మీకు గాని ఒకవేళ ఏదైనా తేడా కొట్టింది అనుకోండి, అది ఎగిరి ఆయిల్ తో సహా తూలి మళ్ళీ మనమైనా పడుతుంది అనమాట. అందువల్ల వెల్లుల్లిపాయని అయితే బాగా దంచాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఎప్పటి వరకు ఫ్రై అవ్వాలి అంటే వెల్లుల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ లోకి రావాలండి. అప్పటి వరకు అయితే బాగా ఫ్రై అయితే అవ్వాలి. ఇలాగా మనకి ఫ్రై అవుతుంది అని అనిపించినప్పుడు అప్పుడు ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు కూడా ఎప్పటి వరకు ఫ్రై అవ్వాలి అంటే ఇది కూడా లైట్ గా కొంచెం బ్లాక్ కలర్ లోకి వస్తుందండి. అప్పటి వరకు అయితే ఫ్రై అయితే అవ్వాలి. ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి కరివేపాకుని కూడా వేసేసుకొని ఇంకా దీన్ని కలపాలండి. రైట్ అండి, మనకి ఎప్పుడైతే తాలింపు మొత్తం వేగిందో అప్పుడు మనం ఏం చేయాలంటే అండి, దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా కర్రీ చట్నీ ఏదైతే ఉందో దాంట్లో అయితే వేసేసుకోవాల్సి ఉంటుందండి. తాలింపు అనేది సర్రమని సౌండ్ రావాలన్నమాట, అలాగైతే వేసేసుకోవాలి. ఈ తాలింపుని తీసుకొచ్చి మనకి బీరకాయలో అయితే కొంచెం ఆయిల్ అయితే ఉందండి. అందువల్ల ఆయిల్ అనేది పడకుండా మనం తాలింపు వరకు మాత్రమే దీంట్లో అయితే వేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా పడేటట్టు మాత్రం చట్నీలు అయితే వేసుకోవాలి. తాలింపు దానికి దీనికి వేసేసుకున్నా. దీని తర్వాత కొంచెం కొత్తిమీర అండి, దీనిపై నుంచి కొంచెం వేసాను. చట్నీ పైనుంచి కూడా కొంచెం అయితే వేసాను. కర్రీని అయితే ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. రైట్, ఫైనల్గా అయితే మనకి కర్రీ అనేది కూడా రెడీ అయింది, జబర్దస్త్. అదేవిధంగా చట్నీ ఏదైతే ఉందో చట్నీ కూడా రెడీ. ఫైనల్గా అయితే మాత్రం మనకి శనగపప్పు బీరకాయ కర్రీ పాయింట్లోనే, అదేవిధంగా దాని తొక్కుని కూడా మీరు వేస్ట్ చేయకుండా అయితే చట్నీ కూడా ఎలా చేయాలైతే నేను వివరంగా చెప్పానండి. మీకైతే వీడియో నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చిందైతే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తున్నంత వరకు బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే టమాటో చట్నీ అండి. ఇది పక్కా హోటల్ స్టైల్లో అన్నమాట. మేమైతే కర్రీ పాయింట్లో కానీ హోటల్లో కానీ ఇదే విధంగా చేస్తాం అనమాట టమాటో చట్నీ అనేది. కానీ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. నేను టేస్ట్ అన్నారు ఇంకా అల్టిమేట్ అన్నమాట. ఇది కానీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి, అసలు ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. ఆ టమాటో చట్నీ ఎలా చేయాలో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నేనైతే ముందుగా ఒక ఫ్రై పాన్ లాంటిది పెట్టుకున్నాను. అంటే మీ దగ్గర అందుబాటులో ఉన్న కడాయి లాంటిది పెట్టుకోండి. దాంట్లోని నేను కరెక్ట్గా ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఎంతకి 1 కేజీ టమోటాకి నేను చట్నీ అనేది తయారు చేస్తాను అన్నమాట. దానికోసం అని చెప్పేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు అంచనాగా, ఒక 2 టేబుల్ స్పూన్లు మళ్ళీ అంచనాగా పల్లీలు మరియు శనగపప్పు కూడా వేసాను అనమాట. ఇది కొద్దిసేపు మనకి ఫ్రై అనేది అవ్వాలండి. కొద్దిగా ఎప్పుడైతే మనకి ఫ్రై అయ్యిందో దీంట్లో మనం పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు అనేది కరెక్ట్గా ఒక 25 మిరపకాయలు ఉంటాయండి. వీటిని కూడా తొడుములు ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి పైకి ఎగురుతాయి కనుక దీనిపైన మనం మూత అనేది పెట్టుకోవాలి. లేదనుకోండి ఆయిల్ అంతా మళ్ళీ మన పైనే పడుతుంది అన్నమాట. ఇది ఫ్రై అయ్యిందా లేదా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కలర్ ఏదైతే ఉందో కలర్ అనేది మారిపోతుందండి. చూస్తున్నారు కదండి మీరు వీడియోలో చూస్తున్నారు, అక్కడక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఆ టైప్లో మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ కలర్ అనేది చేంజ్ అయిందో అప్పుడు నేను ముందుగా 1 కేజీ టమాటా ఏదైతే ఉందో కటింగ్ చేసుకొని పెట్టుకున్నా టమాటా అనేది కూడా వేసుకున్నాండి. దీన్ని మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే చట్నీకి కదా ఎలాగైనా సరే నిలిగిపోతుంది అనమాట. దాంట్లోనే 1 టీ స్పూన్ మాదిరి ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఏమో పసుపు 2 వేసండి అంతే. స్టార్టింగ్లో అయితే ఇంకేమీ వేయవలసిన అవసరం అయితే లేదు. ఈ 2 ఐటమ్స్ కూడా వేసి దీన్ని చిన్న మంట పెట్టుకోవాలి. మరి పెద్ద మంట కాకుండా జస్ట్ ఒక చిన్న మంట అనేది పెట్టుకొని ఒక్కసారి కలుపుకొని దీనిపైన మూత అనేది పెట్టుకోవాలండి. ఈ ఆవిరి రూపంలో వచ్చే నీరు, ఈ టమాటాలో ఉండే నీరే దీనికి సరిపోతుంది అనమాట. ఇంకా ఎటువంటి నీళ్ళు అనేది పొయ్యవలసిన అవసరం లేదండి. అలాగే మనం మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటే కరెక్ట్గా ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుందండి. మీకు చట్నీ చాలా
గట్టిగా కావాలి అని అనుకునేటట్టయితే ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వచ్చు అనమాట. ఇంకా బాగా ఉడికింది అనుకోండి, అప్పుడు మీకు చట్నీ అనేది కూడా కొద్ది గట్టిగా వస్తుంది అన్నమాట. నాకు అంత గట్టిగా అవసరం లేదు కనుకనే నేనైతే ఈ స్టేజ్లోనే స్టవ్ అనేది కూడా బంద్ చేసుకున్నాను. బంద్ చేసుకునే ముందు దీంట్లోని కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర పాతది ఉంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ స్టేజ్లో వేసుకుంటే. అలాగే ఒకటే వెల్లుల్లిపాయన మొత్తం తీసి దానికి తోడు 1 టేబుల్ స్పూన్ మాదిరి జీలకర్ర అనేది కూడా వేసుకున్నాను. వేసుకొని జస్ట్ ఒక్కసారి కలిపియాలి అంతే. అవి ఎక్కువసేపు ఉడకకూడదండి. ఆ వేడికే ఆ ఫ్లేవర్కి ఆ పచ్చి ఫ్లేవర్ అనేది తగులుతో భలే ఉంటుంది అన్నమాట ఈ టమాటో చట్నీకి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లగా అవ్వాలండి. లేదంటే మిక్సీలో కానీ వేసినాం అనుకోండి, ఇదంతా ఎగిరి మళ్ళీ మన ముఖమైనా పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఆవిరి అనేది మూతను తినేస్తుంది అన్నమాట బయటికి. అందువల్ల చల్లగా అయిన తర్వాత మిక్సీలో అయితే మనం పడేసుకుందాం. దాన్ని కొద్దిగా కచ్చాబెచ్చ అనేది పెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే తాలింపు అనమాట. తాలింపు కోసం అని చెప్పేసి ఒక 50 గ్రాముల వరకు మళ్ళీ ఆయిల్ అనేది వేశాను. ఆయిల్ కొద్దిగా అంత వేడెక్కిన తర్వాత దీంట్లో నేను శనగపప్పు ఏదైతే ఉందో 1 టేబుల్ స్పూన్ మాదిరి వేసండి. అంటే టేబుల్ స్పూన్కి కొద్దిగా తక్కువ. దానికి ఓన్లీ తాలింపుకి కొద్దిగా ఇలా చేయితోనే కొద్దిగా వస్తే సరిపోతుంది అనమాట. అలాగే ఆవాలు అనేది కూడా వేశాను. ఆవాలు అనేది చిటపటమని పేలిన తర్వాత జీలకర్ర అనేది వేసుకోవాలన్నమాట. జీలకర్ర కూడా పైన ఒక నురగలేక వచ్చి ఎప్పుడైతే అది తక్కువైందో అప్పుడు జీలకర్ర కూడా ఫ్రై అయ్యిందని చెప్పేసి అర్థము. అది ఫ్రై అయిన తర్వాత ఒకటే వెల్లుల్లిపాయని దంచుకొని వేసుకోవాలండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లో మారేంత వరకు కూడా ఎండుమిరపకాయలు అనేది వేయకూడదు. వెల్లుల్లిపై కొద్దిసేపు ఏగాలన్నమాట. ఎప్పుడైతే ఏగిందో అప్పుడు మనం ఎండుమిరపకాయలు అనేది కూడా వేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు ఎన్ని వేస్తానంటే కరెక్ట్గా నేను ఒక 6 మిరపకాయలు ఒకదాన్ని 2 ముక్కల కింద తీసేసుకొని మిరపకాయలు అనేది కూడా వేశాను. వీటికి ఒక కలర్ అనేది మారాలన్నమాట. ఎండుమిరపకాయలది వెల్లుల్లిపాయది అంటే ఎండుమిరపకాయలు రెడ్గా ఉండేది కొద్ది బ్లాక్ కలర్ లెక్క రావడం ఇట్లా జరిగితేనే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగంత కరివేపాకు అనేది కూడా వేసుకున్నాను నేను. దీన్ని కూడా కొద్దిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసుకున్నాను పూర్తిగా. లాస్ట్లోని 1 టీ స్పూన్ మాదిరి మిర్చి పౌడర్ అండి. ఇదే మెయిన్ టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. కానీ ఈ మిర్చి పౌడర్ అనేది స్టవ్ వెలిగించింది అనుకోండి చేదు వచ్చేస్తుంది. ఆయిల్లోని కానీ మిర్చి పౌడర్ మెరిగితేని. కానీ అలాగని చెప్పి చల్లగా ఉందనుకోండి పచ్చివాసన వస్తుంది. స్టవ్ బంద్ చేసిన తర్వాతనే మిర్చి పౌడర్ అనేది వేసుకొని నేను ముందుగా పేస్ట్ అనేది ఏదైతే చేసుకొని పెట్టుకున్నానో దాన్ని కూడా ఈ తాలింపులోనే వేసేసుకున్నానండి. ఎందుకంటే మామూలుగా అయితే తాలింపు మనం చట్నీలో వేసుకోవాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే తాలింపులోనే చట్నీ వేసుకున్నమాట. ఎందుకంటే నాకు సరైన గిన్నె అనేది అందుబాటులో లేదు కనుక ఈ విధంగా అయితే చేసుకోవడం జరిగింది. దీని తర్వాత మనం కలిపేసుకోవాలండి. ఒక్కసారి సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకైతే చింతపండు పులుపు అవసరం లేదా అనేసి అంటారు. నాకైతే అవసరం లేదండి. ఎందుకంటే ఆ టమాటాలు బాగా పండినాయి అనమాట, నాటు టమాటాలు. ఈ పులుపే నాకు సరిపోతుంది కనుక నేనైతే పులుపు అనేది కూడా వేసుకోలేదండి. ఒకవేళ మీకు పులుపు సాల్దు పచ్చి టమాటాలు లాంటిగా ఉన్నాయి అనిపించేటైతే మీరు వేసుకుంటే పులుపు వేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది మార్నింగ్ది ఈవినింగ్కి స్మెల్ వస్తుందండి. అంటే చట్నీ పాడైపోతుంది అనమాట. అదే పులుపు వేసుకుంటే పాడవదండి. అంటే మార్నింగ్ది నైట్ వరకు కూడా వస్తుంది అన్నమాట. ఈ టెక్నిక్ కూడా ఉంది. దాన్ని బట్టి కూడా మీరు పులుపు అనేది కూడా వేసుకోవచ్చు. నాకు అప్పటికప్పుడు అయిపోతుంది కనుక నేనైతే వేసుకోలేదండి. తర్వాత కొద్దిగంత కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నా. ఫైనల్గా అయితే మాత్రం రెడీ అండి. చూసారు కదండి, ఇది అనమాట ఫైనల్గా అయితే మాత్రం హోటల్ స్టైల్లో టమాటో చట్నీ అనేది. మీకైతే మాత్రం వీడియో నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో కూడా ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తున్నంత వరకు బాయ్ అండి. అందరికీ నమస్తే. నేను ఈరోజు తోటకూర పప్పు అనమాట. ఇది చాలా అంటే చాలా స్పెషల్ అండి. ఎందువల్ల స్పెషల్ అంటే నాకు స్పెషల్ అండి. మీకు కొంతమందికి ఇదేంటి అనేసి అనుకోవచ్చు. ఎందువల్ల అంటే తోటకూర అనేది నేను అప్పటికప్పుడే తెంపి మాకు పొలాల్లో కొద్దిగా పండిందనమాట. అప్పటికప్పుడే తెంపి అప్పటికప్పుడే కోసి వండిన పప్పు అనమాట. అసలు టేస్ట్ అన్నారా ఇంకా అల్టిమేట్ అండి. అలాగే ఈ తోటకూర అనేది పసర వాసన రాకుండా, కొంతమందికి తోటకూర పప్పు వండితే కొద్దిగా తోటకూర ఫ్లేవర్ ఎక్కువ తోలి పసర వాసన లెక్క వస్తుంది అన్నమాట. ఆ విధంగా కూడా రాకుండా మంచిగా అసలు ఎక్సలెంట్ రెసిపీ అనమాట ఇది. ఇంకా ఒకసారి తిన్నారంటే వదలరండి. ఇష్టం లేని వాళ్ళు కూడా అంత బాగా తింటారు అన్నమాట. అది ఎలాగనేది కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాం. నేనైతే చెప్పాను కదండి మా పొలాల్లో మొలకలు వచ్చినాయని చెప్పేసి, ఆ విధంగా మా పొలాల్లో మొలకలు వచ్చినాయన్నమాట. ఇది మరీ అంత ముదిరిది ఏం కాదు తోటకూర అనేది, కొద్దిగా బాగా లేత తోటకూర అన్నమాట. ఆ తోటకూర ఏదైతే ఉందో తోటకూరని అయితే నేను కొద్ది పప్పుకి సరిపడగా అంటే 1/2 కిలో పప్పుకి మాత్రమే సరిపడగా కటింగ్ అయితే చేసుకున్నామాట. కటింగ్ అంటే అది తెంపుకొని వచ్చినాను మొత్తం మట్టితో సహానే.
తోటకూర కూడా ఈ విధంగా ఫ్రెష్గా తెంపుకుంటే అసలు దాని తృప్తే వేరండి. మీరు ఏమన్నా సరే అనండి, కానీ ఆ తృప్తి వేరనమాట. ఆ కాళ్ళు ఏవైతే ఉన్నాయో కాళ్ళన్నీ కూడా తీసేసుకొని ఈ తోటకూర నైస్గా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఒకవేళ ముదిరిదైనా సరే ఎక్కువ కాళ్ళు తీసేయాలి, కొద్దిగా లేద్దయితే మాత్రం సిగుర్లు మాత్రమే కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ కాళ్ళు మాత్రం నైస్గా కటింగ్ చేసుకోవాలండి. లేదనుకోండి అవి ఉడకలేనట్టుగా పీసుగా నోటికి తగులినట్టుగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే ఉండాలి. నేనైతే కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇసుక అనేది లేకుండా 1కి 4 సార్లు బాగా కడిగేసి అయితే దీని అయితే పక్కన పడేసుకుంటున్నాను అండి. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు అనేది ఇవి కొద్ది కారం ఎక్కువ ఉంటాయి అన్నమాట. నల్ల మిరపకాయలు అనేసి అంటారు. వీటిని మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి. వీటిని ఒకదాన్ని 2 లేదా 3 ముక్కల కింద అయితే చేసుకోవాలండి. వీటిని చేసుకొని నా దగ్గర రోల్ ఉంది కనుక నేను రోల్లో అయితే దంచుకుంటున్నాను అండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా మిక్సీ లాంటిది ఉందనుకోండి, మిక్సీలోనే రివర్స్ ఉంటుంది అన్నమాట, కచ్చబెచ్చ నలగడానికి. ఆ టైప్లో నలిగితట్టండి. కొద్ది నీళ్ళు అనేది పొయ్యకూడదు, అలాగే మెత్తగా పేస్ట్ లెక్క కూడా పెట్టకూడదండి. పచ్చిమిర్చి అనేది నలగలేనట్టుగానే ఉండాలన్నమాట. అప్పుడే మనకు బాగుంటుంది పచ్చిమిర్చి ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపాయలు. నేనైతే ఒక 5 ఉల్లిపాయలు అండి. ఎప్పుడైనా సరే వెజిటేరియన్ అనేసి అనగల మేమైతే మాత్రం ఇదే విధంగా కటింగ్ అనేది చేస్తాం. అంటే నైస్గా పొడుగ్గా కటింగ్ అనేది చేస్తాం. అదే నాన్ వెజ్ కనుకోండి నైస్గా చిన్నవి ఆ టైప్లో కట్ చేస్తాను. ఇదైతే మాత్రం వెజిటేరియన్ కానీ పప్పుకి కానీ సంథింగ్ ఎటువంటి కూరలు కానీ ఫ్రైలు కానీ వెజిటేరియన్ వరకు మాత్రం ఇదే విధంగా వాడతాం. నాన్ వెజ్కి అయితే ఈ విధంగా ఉల్లిపాయ అనేది వాడకూడదు, దానికి వేరే కటింగ్ ఉంటుందని మీకు చాలా వీడియోలో చూపించాను అనమాట. 5 ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఇది గవర్నమెంట్ పప్పు అండి. అంటే మనకి రేషన్ షాపులో ఇస్తారు కదా, ఆ పప్పు అనేది వేస్తాను అన్నమాట. నేను ప్రత్యేకించి మంచి బ్రాండెడ్ది నంబర్ 1 పప్పు లాంటిది అయితే వాడట్లేదండి ప్రజెంట్లీ. అది ఉంది కనుక ఇంకా మాకు ఎలాగ వేస్ట్ చేయడం దేనికి ఉద్దేశంతో వాడుతున్నాను. కానీ దాంతోనే ఇంకా అల్టిమేట్గా వచ్చిందంటే ఇంకా ఏదైనా ఇంకా బ్రాండ్లో వాడితే ఇంకా ఎలా ఉంటుందో చూసుకోండి. ఓకే, దీని అయితే పప్పులు అయితే మంచి కడిగేసుకోవాలి. దీనికి నేను వేసుకున్న కొలత ఏంటంటే 1కి 3 అండి. అంటే 1 కప్పు కందిపప్పు అనేది వేస్తే 3 కప్పులు నీళ్ళు అనేది పోసాను అన్నమాట. అప్పుడు పప్పు అనేది గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కరెక్ట్గా ఉడికిపోతుంది అన్నమాట. దాంట్లోనే చిటికడంత పసుపు, చిటికడంత ఆయిల్, అంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ మాదిరి అన్నమాట పోసుకొని దీన్ని కూడా ఒక్కసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 2 విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి. ఒకవేళ కుక్కర్ గ్యాప్ అనేది ఎక్కువ ఉందనుకోండి 3 విజిల్ వేయించుకోవాలి. కుక్కర్ గ్యాప్ అనేది తక్కువ ఉందనుకోండి, అంటే లీటర్స్ అనమాట, ఇది 5 లీటర్ కుక్కర్ అన్నమాట, అందువల్ల కొద్దిగా పెద్దది, అందువల్లనే నేను దగ్గర 2 విజిల్ వేసుకుని సరిపోతుందండి. పచ్చిమిర్చి కూడా ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట. చూసారా ఏ విధంగా ఉందో ఆ విధంగానే కచ్చాబిచ్చ దంచుకోవాలండి. అప్పుడే కొద్ది టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. నేను చెప్పినట్టు చేయండి, అసలు ఎక్సలెంట్గా అదిరిపోతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక పప్పుడికి పక్కన పెట్టేసుకున్న ఒక ఫ్రై బల్ లాంటిది పెట్టుకొని దాంట్లోనే కొద్దిగంత మాత్రమే ఆయిల్ అనేది పోసాను. ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయలని బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి. మనకి కొద్దిసేపు మనకి ఎప్పుడైతే బాగా ఫ్రై అనేది అయ్యిందో ఇదిగోండి ఈ విధంగా తర్వాత మనం ముందుగా కడిగినాము కదండి తోటకూర, ఆ తోటకూర అనేది కడిగిన తోటకూర మొత్తం ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. ఇందులోనే మీకు ఇంకొక విషయం చెప్పాలి. కొంతమంది పప్పు ఉడికిన తర్వాత అదే కుక్కర్లోని కానీ లేదంటే అదే గిన్నె సేమ్ టు సేమ్ యాజ్డీస్గా అలా పడేసి దాంట్లోనే ఈ తోటకూర పైనుంచి టమాటాలు పైనుంచి వేస్తారన్నమాట. ఈ తోటకూర వరకు మాత్రం ఆ విధంగా వేయడం వల్ల పప్పు మీరు గంట సేపు ఆ విధంగా ఉడకబెట్టినా సరే దీంట్లో ఉండే పసరవాసన అనేది పోదన్నమాట. తోటకూరలది అదొక ఫ్లేవర్ మీకు నోటికి తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. అందువల్లనే చాలామంది ఇష్టపడరు తోటకూర పప్పు అంటే. కానీ నేను చెప్పినట్టుగా ఈ విధంగా ఉల్లిపాయలతో సహా దీన్ని ఫ్రై అనేది బాగా చేయాలండి. ఫ్రై చేసి పసరవాతం మొత్తం పోతుందన్నమాట. దీనికి తోడు 4 మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసుకున్నాను. ఇదేంటి తోటకూర పప్పులోని టమాటా వేసారు అనేసి అనవద్దు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెం అనేది కలుగుతూ ఉంటేనే దాని టేస్ట్ అనేది అల్టిమేట్గా వస్తుందండి. పలానా దాంతోనే చేయాలనేసి కూడా ఏం లేదు. ఓకేనా, దీంట్లో అయితే నేను టమాటో వేసుకున్నాను, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకున్నాను. మళ్ళీ తర్వాత మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట ఉప్పు అనేది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మాదిరి పసుపు అనేది వేసుకున్నాండి. తర్వాత మనం ముందుగా దంచినాం కదండి, ఆ ముందుగా దంచిన పచ్చిమిరపకాయల పేస్ట్ అన్నమాట ఇది. ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇందులోనే వేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు బాగా ఫ్రై అనేది అవనివ్వాలండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది అన్నమాట ఫ్రై. ఇంకోటి ఏంటంటే దీన్ని ముట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు అనేది పోయకుండా దీనిపైన మనం మూత అనేది పెట్టి కనీసం ఒక 5 నిమిషాల సేపు అయినా సరే మొత్తం మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు కూడా ఇదిగోండి మీకు వీడియోలో చూస్తున్న విధంగా బాగా ఫ్రై అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే బాగా కంటికి చూసారు కదా ఏ విధంగా ఉందో ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను చింతపండు పులుపు అనేది మీరు లాస్ట్లో పప్పుని పెట్టి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నమాట పులుపు.
ఒక్కొక్క దగ్గర తీగి ఉంటుంది, ఒక్కొక్క దగ్గర బాగా పుల్ల ఉంటుంది, ఒక్కొక్క దగ్గర మరీ అంత పులుపు ఉంటుంది, ఎంత చింతపండు వేసినా సరే ఆ విధంగా. దాన్ని బట్టి పప్పు కూడా చూసారు అసలు. నాకైతే మాత్రం పప్పు ఈ విధంగా ఉండాలండి, అంటే నలగలినట్టుగానే ఉండాలన్నమాట, అంటే ఉడకలేనట్టుగానే ఉండాలన్నమాట పప్పు అనేది. పప్పుకి కొంతమంది ఏంటంటే ఈ విధంగా ఉడికినా సరే ఏదో పప్పు గుత్త పెట్టి మొత్తం మెత్తగా స్మాష్ చేస్తారన్నమాట. ఆ మెత్త పేస్ట్ అయిపోవడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది కూడా చేంజ్ అవుతుందండి. కొద్దిగా ఉడకలేనట్టుగా పప్పు ఈ విధంగా ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఆ పప్పు ఏదైతే ఉందో పప్పు అనేది కూడా ఇందులో వేసుకొని దీన్ని జస్ట్ ఒక 2 నిమిషాల సేపు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కొత్తలాడుతా ఉడకనివ్వాలన్నమాట దీన్ని. ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఉడికిందో దీంట్లోనే కొద్దిగానే నీళ్ళు, అంటే మీ చిక్కదనాన్ని పెట్టి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. నేను నీళ్ళు పోస్తాను కదా అనేసి అనవద్దు. మీరు పప్పు ఉడకబెట్టేటప్పుడు కొద్ది నీళ్ళు ఎక్కువైనా అనుకోండి, అప్పుడు మీకు అవసరం లేదు. కాబట్టి పప్పు చిక్కదనం అనేది ఎంత కావాలో దాన్ని బట్టి నీళ్ళు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. నేను పోసాను కదా అని చెప్పేసి మీరు పోయొద్దు, నేను తక్కువ పోసాను కదా అని చెప్పి మీరు కూడా తక్కువ పోయొద్దండి. ఆ నీళ్ళు అనేది మీ పప్పు చిక్కదనం బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా సరిపడగా సాల్ట్ అనేది కూడా మీరు ఇందులోనే వేసుకొని దీన్ని ఇంకొక 2 నిమిషాల సేపు ఉడికిన తర్వాత లాస్ట్ ఫైనల్ స్టచ్ అన్నప్పుడు, అంటే దించుతున్నాం అనే ముందు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర పొడి అండి. ఇది పచ్చి జీలకర్రే పౌడర్ చేసి పెట్టుకున్నది అనమాట. దీంట్లోనే కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ పచ్చి జీలకర్ర పౌడర్ వేస్తే పప్పు ఫ్లేవర్ ఉంటుందండి. పాలకూర పప్పు కానీ, తోటకూర పప్పు కానీ, టమాటో పప్పు కానీ లాస్ట్ స్టేజ్లోనే జీలకర్ర పొడి అనేది వేయాలండి. కంపెనీలది బయటిది అది కాదనమాట, ఓన్లీ పచ్చిదే, వేపకూడదు మెల్లిని. పచ్చిదే పౌడర్లకి చేసుకొని వేసుకుంటే దీని టేస్ట్ ఉంటుందండి, అసలు ఇంకా అల్టిమేట్గా ఉంటుంది అనమాట. అసలు ఒక్కసారి మీరు ట్రై చేసుకోండి, నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. నేను చెప్తాననేసి కాదు, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి. తర్వాత దీన్ని బాగా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ తాలింపు ప్రాసెస్ అనమాట. నేనైతే ఇక్కడ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ నెయ్యి అనేది వేస్తానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు నెయ్యే వేయాలనేసి ఏం లేదు, ఓన్లీ ఆయిల్తో కూడా తాలింపు వేసుకోవచ్చు. నేను నెయ్యి ఆయిల్ 2 కలిపి తాలింపు వేసుకుంటున్నాను. తాలింపుకి ఆయిల్ నెయ్యి ఎంత వేయాలి అంటే పప్పులోనైతే మనం ఎంత ఆయిల్ వేసినా సరే కనిపించదండి. కాబట్టి నేనైతే మాత్రం మొత్తం కలిపి ఒక 50 గ్రాముల వరకు ఉంటుందండి నెయ్యి అది కలిపి. దీంట్లోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 వేసి 2 పటపటమైన ఆవాలు పేలిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయలు, దంచిన వెల్లుల్లిపాయలు వేసండి. ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయలు వేసిన వెంటనే మిరపకాయలు వేసేసి దాని తర్వాత కరివేపాకు వేసేస్తారన్నమాట. అలా కాకుండా వెల్లుల్లిపాయ అనేది ఎర్రగా అవ్వాలన్నమాట. కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత అప్పుడు మిరపకాయలు అనేది వేయాలి. తర్వాత మిరపకాయల యొక్క కలర్ కూడా మారిపోతుంది అనమాట. మనం ఏ కలర్ మిరపకాయలు వేసుకునే సరే దాని కలర్ మారుతుందండి. మారిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అనేది మనం కరివేపాకు అనేది వేసుకోవాలన్నమాట. కొంతమంది వెల్లుల్లిపాయలు లేకుండా మిరపకాయలు వేసేసి వెంటనే కరివేపాకు వేసి ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. దానివల్ల కొద్ది టేస్ట్ అనేది కూడా తగ్గుతుంది. దీని తర్వాత కరివేపాకు అనేది వేసాను. దీన్ని కొద్దిగా ఆయిల్తో పాటు బాగా మెరగాలండి. ఇందులోనే కొంతమంది మిర్చి పౌడర్ వేస్తారు, కొద్దిగంత కొద్దిగంత పసుపు కూడా వేస్తారు, కొంతమంది ఎల్జీ ఇంగో కూడా వేసుకుంటారు అన్నమాట. నేనైతే ఆ 3 కూడా వేయట్లేదండి. నాకు ఇష్టం వచ్చే దాంట్లో అయితే నేనైతే వేస్తూ ఉంటాను. ఈ 3లో మీకు ఏది ఇష్టం ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు, మిర్చి పౌడర్ కానీ, పసుపు కానీ, అది కానీ. తర్వాత పక్క నుంచి పప్పు అనేది తీసేసి వెంటనే తాలింపేసి వెంటనే మూత పెట్టాలండి. ఇక్కడ లాస్ట్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఆ తాలింపు ఫ్లేవర్, అంటే ఆ వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ని బయటకు వెళ్ళనివ్వకూడదు అన్నమాట. మనం కనీసం వెంటనే తాలింపు వేసిన వెంటనే మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత అప్పుడు ఓపెన్ చేసుకొని ఈ తాలింపు అనేది కలుపుకుంటే ఉంటుందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోని ఈ పప్పు వేసుకొని కొద్ది మామిడికాయ పచ్చడి కానీ లేదా ఒక అప్పడం కానీ వేపుకొని తింటే అబ్బా ఉంటుందండి. నేనైతే అప్పడాలు అనేది కూడా వేపుకొని తిన్నానండి. అబ్బా అల్టిమేట్ అన్నమాట. నేను చెప్పడం కాదు, దయచేసి మీరు తయారు చేసుకుని అలాగే నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. మీకైతే వీడియో నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను. అంతవరకు బాయ్. హాయ్ అండి. ఈరోజైతే మనం బెండకాయ ఫ్రై అండి. మనకి ఫంక్షన్లో అంటే పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఎటువంటి రకాలుగా వేరే వేరే ఫంక్షన్స్ ఉన్నాయి సరే దాంట్లో చేసే విధంగా మేము కర్రీ పాయింట్లో కానీ, రెస్టారెంట్లో కానీ, మెస్సల్లోను కానీ అన్నిట్లో కూడా ఇదే విధంగా చేసిస్తాం అన్నమాట ఈ బెండకాయ ఫ్రైని. ఈ బెండకాయల్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏమో పచ్చి కొబ్బరి కానీ లేదంటే ఎండు కొబ్బరి కానీ వేసుకుంటే పద్ధతి ఒకటి ఉంటుందండి. కానీ నేను చెప్పినట్టుగా చేశారంటే మాత్రం ఈ బెండకాయ తిన్న వాళ్ళు అసలు ఇంకా వదిలిపెట్టరు అన్నమాట. అటువంటి బెండకాయ బూందీని అయితే మనం ఈ వీడియోలో అయితే చూపించాను అన్నమాట. దయచేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇంకెందుకని మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? ముందుగా అయితే ఇదిగోండి బెండకాయలు ఏవైతే ఉన్నాయో ఈ బెండకాయలని కరెక్ట్గా కేజీ బెండకాయలు అనేది అయితే నేను తీసుకున్నాండి. ఈ కేజీ బెండకాయలని ముందు మూతులు ఉంటాయి కదండి, మూత అంటారు కదా, ఆ మూత ఏదైతే ఉందో మూతులు కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా
తోకలు ఏవైతే ఉన్నాయో ఆ తోకల్ని కూడా ఇలా కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. ఆ విధంగా రెండు కూడా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం నైస్గా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మరి అలాగని చెప్పి ఫుల్ పల్చగా కట్ చేసాం అనుకోండి మాడిపోతాయి అన్నమాట. అలాగని చెప్పి లావుగా కట్ చేస్తే ఉడకవు. వీటిలన్నింటినీ కూడా మీడియం సైజుగా అన్నీ కూడా ఒకటే సైజులో ఉండేటట్టు మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక ముక్క పెద్దది ఒక ముక్క చిన్నది ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఒకటి మాడిపోద్ది ఒకటేమో ఉడకదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. అందువల్ల మొత్తం సమానంగా ఉండేటట్టు అయితే కట్ చేసేసుకోండి. నేనైతే బెండకాయ ఏదైతే ఉందో బెండకాయ మొత్తాన్ని కూడా ఇదే విధంగా అయితే కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసి పక్కనైతే పెట్టేసుకునండి. ఇది బెండకాయ ప్రాసెస్. దీని తర్వాత దీనికి మనము మిక్సీలోనైతే ఒక పౌడర్ లాంటిది అయితే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం అని చెప్పేసి నేను కరెక్ట్గా ఒక 4 వెల్లుల్లిపాయలండి, మామూలుగా తీసిన వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే మిక్సీలో అయితే వేసాను. దీంతో పాటు మిరపకాయలు ఒక 10 నుంచి 15 మిరపకాయలు, ఎందుకంటే కారం అనేది కొద్దిగా తక్కువగా వాడతాము. అక్కడక్కడ మనకి ఇది చిల్లీ ఫ్లెక్స్ లెక్క కనిపిస్తే బాగుంటుందండి. అందువల్ల అని చెప్పేసి నేను మిరపకాయలని కూడా ఒక 10 నుంచి 15 మిరపకాయలని కూడా ఇందులోనైతే వేసాను. దీంతో పాటు పొట్నాలు అంటే వేపిన శనగపప్పు అనమాట. ఈ పొట్నాలు ఏదైతే ఉందో పొట్నాలు పొడి సపరేట్గా పెట్టుకున్నా పర్లేదు, దీంట్లో వేసేసినా పర్లేదు. కానీ మొత్తం నేను బెండకాయకే వాడుతున్నాను కనుక దీంట్లోనైతే వేసేసుకొని ఇదిగోండి చూడండి మనకి ఏదో నెలగనట్టుగా ఈ విధంగా అయితే మనం పౌడర్ని అయితే చేసుకొని ఈ విధంగా అయితే పౌడర్ని అయితే ఒక పక్కన అయితే పడేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఒక రకమైన ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం బెండకాయ కట్ చేసిన బెండకాయ ఏదైతే ఉందో దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్లో ఫ్రై చేయడం కోసం అని చెప్పేసి నేనైతే ఒక కడాయి ఏదైతే ఉందో ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను అన్నమాట. కడాయిని పెట్టుకొని దీంట్లో దగ్గర 1 లీటర్న్నర నుంచి 2 లీటర్ల ఆయిల్ వరకు పోసానండి. పోసి ఇది బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ బెండకాయ ఏదైతే ఉందో బెండకాయని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుంటే ఎప్పుడైనా సరే మీరు జాలి ఏదైతే ఉందో జాలిని అడ్డంగా పెట్టాలండి. పుచ్చుకుని మీరు వేస్తారు, మీకు తెలియకుండా ఆయిల్ ఏదైనా కొంచెం వేడిగా ఉందనుకోండి ఆయిల్ అంతా పొంగి కిందకు వచ్చేస్తుంది అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే జాలి పెట్టుకొని స్లోగా వేసుకోవాలి. నేను కట్ చేసుకున్న కేజీ బెండకాయలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందులోనైతే వేసేసుకున్నాండి. వీటిలన్నింటినీ కూడా మనం కొద్దిసేపు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది ఏ టైప్లో ఫ్రై అవ్వాలి అంటే మనకు చాలామందికి చాలా రకాలుగా డౌట్లు వస్తాయి. మెత్తగా ఉండాలా, బాగా డ్రై అవ్వాలని చెప్పేసి. అలాగని చెప్పేసి మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది అన్నమాట. కాబట్టి మనకి కొంచెం డ్రైగా ఉండేటట్టు చూసుకొని బెండకాయ అయిపోయిందా లేదని మనకు ఎలా తెలుస్తుంటే పైన బుడకలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి తెగిపోతుందండి. ఈ విధంగా తెగిపోయినప్పుడు అప్పుడు బెండకాయ మొత్తాన్ని కూడా తీసి నేను అయితే ఇటువంటి బేస్ని ఏదైతే ఉందో బేసులో అయితే వేసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇది ఓన్లీ బెండకాయ ప్రాసెస్. దీని తర్వాత పెళ్ళిళ్ళు అండి. ఈ పెళ్ళిళ్ళు అనేది నేను కరెక్ట్గా ఒక 200 గ్రాముల వరకు ఫ్రై అనేది అయితే చేసుకుంటున్నా అన్నమాట. పెళ్ళిళ్ళని కూడా మీరు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. మనం వేసుకునేటప్పటికి లాస్ట్కి కొంచెం కలర్ అనేది అయితే చేంజ్ అయిపోతుంది అన్నమాట. దాని ప్రకారంగా మీరు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా పెళ్ళిళ్ళని కూడా ఫ్రై చేసుకొని సేమ్ టు సేమ్ అదే బెండకాయలు అయితే వేసేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి జీడిపప్పు ఏదైతే ఉందో జీడిపప్పును కూడా సేమ్ ప్రాసెస్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందులోనైతే వేసేసుకోవాల్సి ఉంటుందండి. దీని తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వీటిని కూడా పచ్చిమిరపకాయలు ఒక 10 నుంచి 15 మిరపకాయలు, కొద్దిగా ఫ్రెష్ కరివేపాకుని కూడా ఇదే ఆయిల్లోని ఫ్రై చేసేసుకొని మనము ఇదే బెండకాయలు అయితే వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒక రకమైన ప్రాసెస్ అండి. దీని తర్వాత మనం శనగపిండి ఏదైతే ఉందో ఈ శనగపిండిని కలుపుకోవాలి. దీనికోసం అనేసి నేను ఒక 250 గ్రాముల శనగపిండి అనేది తీసుకున్నాను. దీన్ని ఒక బౌల్ కానీ గిన్నె కానీ ప్లేట్ కానీ మీకు ఇష్టం వచ్చిన దాంట్లో అయితే వేసుకొని దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మాదిరి సోడా, వంట సోడా ఏదైతే ఉందో అదైతే కొంచెం వేసానండి, బేకింగ్ సోడా అనమాట. దీంతో పాటు మనకి కారం ఏదైతే ఉందో కారం ఒక టేబుల్ స్పూన్ మాదిరి, ఉప్పు ఏదైతే ఉందో దానికి సరిపడగా ఓన్లీ కొంచెం దానికి అంటే ఆ శనగపిండి సరిపడగా వేసుకొని దీంట్లోనే మనం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దీన్ని బాగా కలిపేసుకోవాల్సి ఉంటుందండి. ఏ విధంగా అంటే మనకి కొద్దిగా బాగా గడ్డలు లేకుండా కలిపేసుకున్న చూసారు కదండి. ఈ థిక్నెస్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని అయితే బాగా కలపాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే మనం కలిపేసుకొని పిండిని పక్కన పెట్టుకేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఇటుపక్క మరుగుతున్న ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్లోని మనకి ఇక్కడ శనగపిండి ఏదైతే ఉందో మీరు చూస్తారు కదండి ఇటువంటి జాలి ఉండాలన్నమాట. ఇటువంటి జాలి పెట్టుకొని ఆ జాలీలోని ఇది మొత్తం వేసుకొని స్పూన్తో పాటు ఈ విధంగా అనేసుకుంటే మనకు ఒక బూందీ లెక్క అయితే తయారవుతుందండి. ఆ విధంగా బూందీ లెక్క తయారైనప్పుడు బూందీ మొత్తం కింద చేతులు కాలుతూ ఉంటాయో జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. తర్వాత జాలీని తీసి పక్కన పెట్టేసుకొని బూందీ కూడా మనకి కొద్దిసేపు బాగా ఉడకాలి. ఇది మెత్తగా లడ్డు బూందీ లెక్క చేయకూడదండి, కరకర ఆడాలన్నమాట. తిని బూందీ లెక్క అంటే కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా
బాగా ఫ్రై చేయాలి. ఎప్పుడైతే బుడకలు లాంటివి తేలిపోయి లేవు అని మనకు అనిపించిందో అప్పుడు ఈ బూందీ ఏదైతే ఉందో బూందీని కూడా తీసుకొని సేమ్ టు సేమ్ ఇదే బెండకాయలు అయితే వేసేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనం బెండకాయలు వేసేసిన తర్వాత ఈ మనం వేసుకున్న పల్లీలు, బూందీ, మిరపకాయలు, ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. నార్మల్గా మిక్సింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత వచ్చేసరికి మనకి తాలింపు ప్రాసెస్ అండి. ఈ తాలింపు ప్రాసెస్ కోసం మనం ఏం చేయాలి అంటే సేమ్ టు సేమ్ అదే కడాయిలోని ఆయిల్ మొత్తం తీసేసి కొంచెం ఆయిల్ మాత్రం వదిలేసుకోవాలండి. అదే ఆయిల్లోనే మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఈ 4 ఐటమ్స్ని కూడా వేసుకొని కొద్దిసేపు మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఎప్పుడైతే తాలింపు కొంచెం ఫ్రై అవుతుంది అనిపించినప్పుడు తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 3 వెల్లుల్లిపాయలు అయితే కొంచెం దంచుకున్నమాట. ఆ వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు మనం ఫ్రై చేయాలి. అది కూడా కొద్ది కలర్ మారుతుంది అని అనిపించినప్పుడు దాని తర్వాత ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఎండుమిరపకాయలని కూడా అందులోనే వేసి మనం కొద్దిసేపు ఫ్రైని అయితే చేయవలసి ఉంటుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పౌడర్లకు చేసుకున్నాం కదండి, పొట్నాలు, వెల్లుల్లిపాయ, మిరపకాయలను అది ఇందులో వేసేయాలి. అప్పుడే వెల్లుల్లిపాయ యొక్క పచ్చి వాసన, అదేవిధంగా పొట్నాల యొక్క పచ్చి వాసన కూడా పొట్నాల పౌడర్ వేసినట్టు కూడా తెలియదు అనమాట. ఆ పచ్చి వాసన అయితే పోతుందండి. ఒకవేళ మీరు ఈ ప్లేస్లో కొబ్బరి వేసుకునే సరే ఈ స్టేజ్లోనే వేయాలి. వేసి దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి. ఎప్పుడైతే కొంచెం సేపు మనం కానీ మంట అయితే కొద్దిగా సిమ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా అన్నీ ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, బెండకాయలు, పల్లీలు, బూందీ వీటిలన్నింటినీ కూడా ఇందులోనే వేసుకొని ఇంకా దీన్ని కూడా మనం బాగా కలపాల్సి ఉంటుంది. ఎంత బాగా కలపాలంటే చాలా బాగా కలపాలి. దీంట్లోనే మనం కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ మాదిరి కారం, ఎందుకంటే నాకు కారం కొంచెం తక్కువ అయితే ఉందన్నమాట, అందుకనేసి 1 టేబుల్ స్పూన్ మాదిరి కారం అయితే వేసాను. దీంతో పాటే కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ మాదిరి సాల్ట్ అయితే వేసండి. సాల్ట్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి, టేస్ట్ చేయండి, నచ్చిందా ఓకే, నచ్చలేదా ఇంకో కొంచెం సాల్ట్ వేసుకొని లేదంటే తగ్గించుకోండి, అది మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సరిపోతుంది. దీన్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దీన్ని కూడా ఇంకా బాగా కలపాలండి. కారం, ఉప్పు వేసాం కదండి, బాగా కలిపేసుకున్న తర్వాత ఎంత బాగా కలపాలంటే ప్రతి ఐటెం కూడా కరెక్ట్గా మిక్స్ అవ్వాలి. ఏ ఐటెం బెండకాయ తిన్నా, పల్లీలు తిన్నా, బూందీ తిన్నా కరెక్ట్గా మనకు సరిపోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా బాగా మిక్సింగ్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి. స్టవ్ బంద్ చేసిన తర్వాత మనం పైనుంచి కొంచెం కొత్తిమీర ఏదైతే ఉందో కొత్తిమీర అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత నిమ్మకాయ జ్యూస్ కరెక్ట్గా 1 నిమ్మకాయ నా దగ్గర పెద్ద సైజు ఉందన్నమాట. ఆ నిమ్మకాయని కూడా పిండేసుకొని జ్యూస్లోకి అయితే వేసుకొని టేస్ట్ అయితే చేశాను, సూపర్గా ఉందన్నమాట. దీన్ని బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకుంటే ఫైనల్గా బెండకాయ అయితే రెడీ. ఇదండి ఫైనల్గా అయితే మాత్రం మనకి ఇంకా బెండకాయ ఫ్రై చూసారు కదండి, ఫంక్షన్లో చేసి స్టైల్లోనే అసలు ఏముంటుందండి. ఎలాగని చేసుకున్నారంటే మాత్రం మనం హోటల్లో చేస్తే అసలు మామూలు ఊడ్చుకొని తినేస్తారు, కానీ కాస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి. ఆ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. కానీ మీరు ఒకసారి ట్రై చేసుకుని చూడండి. ఏదైనా ఫంక్షన్ కానీ ఇంటి దగ్గర ఒక 20 మందో 30 మందో 10 మందో వచ్చినప్పుడు ఇలా చేసుకుంటారు కదా, అప్పుడు ఇలా చేసుకోండి. లేదు మీరు ఇంటి దగ్గర కొద్దిగా టైము బూందీ గీంది ఇవన్నీ ఫ్రై చేయాలి కనుక పర్లేదు నా టైం కేటాయించగలంటే మీరు చేసుకున్నా సరే సరిపోతుందండి. ఇంటి దగ్గర ఏదో 1-2 ముగ్గురికైనా సరే. ఇదండి ఫైనల్గా అయితే మాత్రం మీకైతే మాత్రం వీడియో నచ్చిందనే అనుకున్నాను. దయచేసి నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్తో కలుస్తున్నంత వరకు బాయ్.